హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సాన్స్ విత్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను. స్విట్జర్లాండ్లో హౌసెస్ కొనాలంటే ఎంత కాస్ట్ పడుతుంది, అలాగే ఇక్కడ టైప్స్ ఆఫ్ హౌసెస్, ఎటువంటి హౌసెస్ దొరుకుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. సో లెట్స్ బిగిన్. సో స్విట్జర్లాండ్లో హౌస్ తీసుకోవాలి అంటే మినిమం రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి. లైక్ మనకి పర్సనల్ లోన్స్ అనేవి ఉండకూడదు, అప్పుడే మనకి బ్యాంక్ లోన్ ఇస్తుంది. సో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తుంటే మనకు నచ్చిన హౌస్ మనం ఈజీగా తీసుకోవచ్చు. వాళ్ళు కూడా లోన్ శాంక్షన్ చేస్తారు. సో ఇక్కడ లోన్ ఇవ్వాలి అంటే లైక్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ 5 crores ఉందని అనుకుందాము. సో 5 crores మనం ఒక 20% పెట్టాలండి. మన పాకెట్లోంచి మనం ఒక 20% పెట్టాలి. అలాగే బ్యాంక్ వాళ్ళు మనకి ఒక 80% లోన్ ఇస్తారు. సో 20%లో ఒక 10% మనం పిఎఫ్ నుంచి ఇవ్వచ్చు. అలాగే ఇంకొక 10% మనము మన ఓన్ మనీ ఫ్రమ్ అవర్ పాకెట్, మన ఓన్ మనీ మనం ఇవ్వచ్చు. సో ఇప్పుడు 20% మనం ఇస్తే బ్యాంక్ అనేది మనకి 80% ఇస్తుంది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 crores అన్నాను. సో ఇందులో మనం 1 crore పెడితే వాళ్ళు మిగతా 4 crores ఇస్తారనమాట. సో ఇది ఇక్కడ ప్రస్తుతానికి సిస్టమ్ ఇలా ఉంది. సో స్విట్జర్లాండ్లో ఎటువంటి హౌసెస్ దొరుకుతాయి, టైప్స్ ఆఫ్ హౌసెస్ ఇన్ స్విట్జర్లాండ్, లెట్స్ సీ. ఇది డిటాచ్డ్ సింగిల్ ఫ్యామిలీ హౌస్. ఈ హౌసెస్ ఇలా సెపరేట్గా ఉంటాయి. ఇది ఫ్యామిలీ హౌస్ అనమాట. సో పక్కనున్న హౌస్కి ఈ హౌస్కి వాల్స్ మధ్యలో కొంచెం డిస్టెన్స్ ఇలా ఉంటుంది. సో ఇవే సింగిల్ ఫ్యామిలీ హౌస్ ఓల్డ్ బిల్ట్ అయితే మనకి కాస్ట్ కొంచెం తక్కువ పడుతుంది. అదే న్యూ వన్ కావాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ అలాగే వీటి ల్యాండ్, ఇది ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉంది అనే దాన్ని బట్టి కూడా వీటి కాస్ట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న హౌస్ తీసుకోవాలనుకోండి, వీటిలోనే 3.5 అంటే 2 bedroom, 1 hall, 1 kitchen, 1 dining area, 1 bathroom వస్తాయి. సో దీని కాస్ట్ 600,000 to 700,000 Swiss francs అనమాట. సో దీన్నే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 4 crores 50 lakhs అలా ఉంటుంది. నేను మినిమం కాస్ట్ చెప్తున్నాను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్టర్స్ ఐ సెట్. అయితే దీనిలోనే మనం ఇంకా పెద్ద హౌస్ తీసుకోవాలి అనుకుంటే 5.5 అనుకోండి, అది మనకి 3 bedrooms, ఇంకా మిగతావన్నీ నేను చెప్పినవన్నీ కామన్. సో అదైతే చాలా కాస్ట్లీ పడుతుంది. 5.5 అయితే లైక్ అది 900,000 అలా, అంటే లైక్ మనకి ఇండియన్ కరెన్సీలో 6 crores 75 lakhs అలా పడుతుంది. ఇది నేను మినిమం కాస్ట్ చెప్తున్నానండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ఆల్సో. సో నెక్స్ట్ సెమీ డిటాచ్డ్ హౌస్ అంటే వీటి వాల్స్ వేరే హౌస్కి అటాచ్ అయి ఉంటాయి. వీటిని సెమీ డిటాచ్డ్ హౌసెస్ అంటారు. వీటి కాస్ట్ కూడా ఇది ఎప్పుడు బిల్డ్ చేశారు, ఇయర్ బిల్ట్ అండ్ వీటి లొకేషన్, అలాగే దీనికి ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని రూమ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా దీని కాస్ట్ ఉంటుంది. ఇక్కడ అన్నీ మినిమం ఏదైనా మన ఇండియన్ కరెన్సీతో అయితే 4 crores పైనే ఉంటాయండి అన్నీ. నెక్స్ట్ ఇస్ రో హౌస్. రో హౌసెస్ అంటే ఇలా వరుసగా హౌసెస్ ఉంటాయి, బట్ ఒకదానికొకటి వాల్ ఇలా అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో వీటిని రో హౌసెస్ అంటారు. ఇవి కూడా ఓల్డ్ హౌసెస్ అయితే మనకు కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి, బట్ అదే న్యూ బిల్డ్ కావాలి అనుకుంటే ఇవి కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. నెక్స్ట్ అపార్ట్మెంట్స్. సో అపార్ట్మెంట్స్లో మనకి ఒక ఫ్లాట్ కావాలంటే అది తక్కువ కాస్ట్ పడుతుంది. ఇక్కడ కొంచెం కంపారిటివ్లీ విత్ అదర్ హౌసెస్ ఫ్లాట్స్ కొంచెం తక్కువకే వస్తాయండి. ఓల్డ్ ఫ్లాట్ అయితే మనకి కొంచెం తక్కువకే వస్తుంది, లైక్ 3 crores to 4 crores అలా ఈ లోపే ఉంటుంది కాస్ట్ అనేది. సో ఒకసారి కాస్ట్ అనేది మీరు వెబ్సైట్లో చూసి తెలుసుకోండి. నేను జస్ట్ మినిమం కాస్ట్ చెప్తున్నాను అంతే, ఇవి అప్రాక్సిమేట్ అని కాదు. ఇవి చాలెట్స్ అండి. దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్ అండ్ వీటి కాస్ట్ కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్. ఇక్కడ నేను మినిమం కాస్ట్స్ చెప్తున్నానండి. మీరు ఎగ్జాక్ట్ కాస్ట్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. సో ఇప్పుడు నేను మీకు 5 crores హౌస్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఇంతకన్నా ఎక్కువ కాస్ట్లీ
ఉన్న హౌస్ని మీరు తీసుకోవాలి అనుకుంటే బ్యాంక్ అయితే అంతే లోన్ ఇస్తుంది, కానీ మీరు ఇంకొంచెం ఎక్కువ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 20%, 80% అనేది అయితే కామన్, కానీ మీరు ఇంకొంచెం ఎక్కువ డిపాజిట్ చేయాలి ఇంకొంచెం కాస్ట్లీ హౌస్ తీసుకోవాలంటే. మరి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దామా. లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్కి ఆప్ట్ అయితే బిలో 1% ఉంటాయి. అదే షార్ట్ టైం అయితే మీకు బిట్వీన్ 1 to 1.5% అలా ఉంటాయి. స్విట్జర్లాండ్ కంట్రీకి రావడమే ఒక డ్రీమ్. అలాంటి కంట్రీలో మనం హౌసే తీసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రీచ్ అయిపోతుంది.